అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ మహాగణాధిపతయే నమః. గణేష్ నగర్ సిద్దిపేట శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో వినాయక నవరాత్రుల సందర్భంగా ప్రత్యేకంగా మట్టితో వినాయకుని ఏర్పాటు చేసి ఈ రోజున ఇక్కడనే నిమజ్జనం చేయడం జరిగింది. పర్యావరణాన్ని కాపాడడానికి, ప్రకృతిని కాపాడడానికి, కాలుష్యరహితంగా ఉండడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. సిద్దిపేటలో ఈ నవరాత్రుల సందర్భంగా ఒకరోజు సహస్ర దీపాలంకరణ, గణపతి హోమము, కుంకుమార్చనలు ఇవన్నీ కార్యక్రమాలు కూడా జరిగాయి. అత్యంత వైభవంగా నవరాత్రులు ముగించుకొని ఈ రోజున 108 కలశాలతో అష్టోత్తర శత కలశాభిషేకం, స్వామివారికి ప్రీతికరమైనటువంటిది 9 సంఖ్యచే, అంటే 108 అంటే 8+1 9 కాబట్టి 108 కలశాలతో మహిళలందరూ కూడా ఊరేగింపు చేసి స్వామివారికి అభిషేకం ఇక్కడనే చేయడం జరిగింది. ఇదే ప్రక్రియ ప్రతి ఒక్కరు కూడా ఇలానే మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఎక్కడైతే వినాయకుని ఏర్పాటు చేస్తారో అక్కడే నిమజ్జనం చేసి ప్రకృతిని, పర్యావరణాన్ని మరియు ఆధ్యాత్మికతను అంతా కూడా కాపాడాలని కోరుచున్నాం. భక్తి శ్రద్ధలతో వినాయక చవితి నవరాత్రుల కార్యక్రమాన్ని జరుపుకొని మన యొక్క హిందుత్వాన్ని, హిందూ సమాజాన్ని కాపాడాలని చెప్పి కోరుచున్నాం. ఈరోజు ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో మట్టి వినాయకుడు ఏర్పాటు చేసుకొని 9 రోజులు పూజలు అందుకున్న మహాగణపతి ఈరోజు నిమజ్జనం చేయడం, 108 కలశాలతో మహిళలంతా ఊరేగింపుగా శోభాయాత్ర నిర్వహించి ఈరోజు గుడిలోనే మహాగణపతిని నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఆ నిమజ్జోత్సవంలో భాగంగా ఈరోజు మహిళలందరూ 108 కలశాలతో మొత్తం ఊరేగింపుగా తిరిగి నిమజ్జనం చేయడం జరుగుతుంది. పర్యావరణాన్ని కాపాడే విధంగా మట్టి గణపతిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రకృతిని కాపాడితేనే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. కాబట్టి ప్రజలంతా కూడా ఈ యొక్క సందేశాన్ని గ్రహించి ప్రతి సంవత్సరం కూడా మట్టి గణపతులను ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో 9 రోజులు అంగరంగ వైభవంగా పూజలు అందుకున్న మహాగణేశుడు ఈరోజు నిమజ్జనానికై ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మా 42వ వార్డు పక్షాన రమణ పంతులు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అందరూ కూడా మహిళలు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. మహిళలకు ఈ అవకాశం ఇవ్వడం అనేది చాలా గొప్ప వరంగా భావిస్తున్నాము. అందుకు రమణ పంతులు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.